గ్రామంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, బంగాళదుంపలు, మంచి నూనె, ఉల్లిపాయలు, పంచదార, నిత్యావసర సరుకులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని, ప్రభుత్వం నిత్యావసర వస్తువులు అందిస్తుందని, తొందరలోనే ప్రతి ఒక్కరికి జత బట్టలు, 4 రోజుల పాటు ఇల్లు నీటిలో నానిన వారికి 10,000, పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కి 25,000, కూలిపోయిన ఇల్లు తొందరలోనే నిర్మించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 20వ తేదీ నుండి ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఏలేరుకు మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇర్రిపాక నుండి ముక్కోలి వరకు రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, కొత్త కృష్ణవరం నుండి పాత కృష్ణవరం వరకు రోడ్డు కూడా శాంక్షన్ అయిందని, తొందరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఏలేరు కాలువ వల్ల మన ముంపు గురైన ప్రాంతంలో గవర్నమెంట్ వారు ఇచ్చిన ముఖ్యంగా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తను విలువైన టైంలో మన ఈ గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అలాగే సార్ చేతులుగా ఫర్దర్గా మీ దగ్గర డీటెయిల్స్, డ్యామేజ్ అయిన హౌసెస్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ సర్వే చేశాం. ఆనంద్ నిజంగా మన కృష్ణవరానికి ఏం కొత్త కాదు. అయితే గడిచిన 30 సంవత్సరాలుగా వరద ఎలా ఉంటుందో మర్చిపోయాం. ఇందాక సుబ్బారావు చెప్పినట్టుగా మీరందరూ ఎందుకు నిర్లక్ష్యం వహించారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే 12,000 క్యూసెక్లు వదిలేప్పుడే మన ఊరంతా మునిగిపోయింది. ఇవాళ 43,000 క్యూసెక్లు నీరు వదిలేదు. ఇప్పుడు నీరు అయితే ఊళ్ళో పట్టింది, ఊరు మునిగింది, కానీ అంత ప్రమాదం జరిగే పరిస్థితి కనిపించలేదు. దేనికి కారణం? ఏరు లోతైపోయింది, సులువుగా కిందకి నీరు లాగేయడం మొదలు పెట్టింది. ఆ కారణంగా కొద్దిగా అదృష్టం, మనకి అనుకున్న ప్రమాదం జరగలేదు. అయితే మరి ప్రజానాయకుడిగా నా బాధ్యత నాకు ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ముందుగా మేము ఆలోచన చేసి ఇది చేస్తాం. తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఆస్తి నష్టం జరగకుండా పరిరక్షణ. ఆస్తి పోయినా సంపాదించుకోవడానికి మనిషి ఉంటే సరిపోతుంది. ఆ నష్టం జరగకుండా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా పైకి వచ్చామని చెప్పడం. అయితే ఇక్కడ మళ్ళీ ఒక హెచ్చరిక చేశారు. రేపు 20వ తారీఖు నుంచి 4 రోజులు క్రౌడ్ బరస్ట్ అవుతుంది. అంటే కుండపోత వర్షాలు కురుస్తాయి ఏజెన్సీ ప్రాంతంలో. మన ఇంకొక అదృష్టం ఏంటంటే వరద మొదలైన తర్వాత మనకు వర్షం తగ్గింది, ఏజెన్సీలో కూడా వర్షం తగ్గింది. దాని మీద కొంచెం సేఫ్ అయ్యాం. ఇక్కడ వర్షం ఉండి అక్కడ వర్షం ఉండి నీరు ఇంకా రెట్టింపు అయితే చాలా ఇబ్బందులు అవుతుంది. కానీ రేపు ఇచ్చేటటువంటి వర్షం మాత్రం ఇక్కడ మన దగ్గర గట్టిగా కురుస్తాయంటున్నారు. 20వ తారీఖు నుంచి ఏజెన్సీ పైన కూడా గట్టిగానే కురుస్తాయంటున్నారు. దయించు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ముందస్తు జాగ్రత్తగా ఆ వాతావరణంగానే ఉంటే మేము హెచ్చరిక చేస్తాం. ఎంఆర్ఓ గారు కానీ డిపార్ట్మెంట్ అంతా, అలాగే మేము కూడా చెప్పడం జరుగుతుంది మీకు.